కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ అన్ని సెట్ చేసుకున్నాను. క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే మష్రూమ్, ఉల్లిపాయ, బోన్లెస్ చికెన్, రొయ్యలు, వెల్లుల్లి, అల్లం, క్యారెట్, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, ఆయిస్టర్ సాస్, మిరియాల పొడి, వెనిగర్, ఎగ్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కార్న్ స్టార్చ్ మనకు కావాలి. అయితే 19B అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒక చైనీస్ ట్రావెలర్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక టైంలో ఈ సూప్ని తను కనిపెట్టి తనకు తానే చేసుకున్నాడు అనమాట. సో ఆ టైంలో నేను ఏ నెంబర్లో ట్రావెల్ చేశానో, సో ఆ ట్రైన్లో తను ట్రావెల్ చేసిన నెంబర్ 19B అనమాట. గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఈ పేరు పెట్టుకున్నాడంట. మనం ఇక్కడ రెగ్యులర్గా టమాటో సూప్, కార్న్ సూప్, చికెన్ సూప్ ఎలా చేసుకుంటామో, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎలా ఉంటుందో, చైనీస్ రెస్టారెంట్లో కూడా 19B సూప్ ఉంటుంది అనమాట. చాలా ఇష్టంగా తాగుతారు. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం నూనె, సూప్స్కి అలాగే చారులకి, రసాలకి మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. జస్ట్ నూనె మనం వేసే వెజిటేబుల్స్ వేగడానికి మటుకే వేస్తున్నాం అనమాట, అంతే. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఏవి కూడా ఎక్కువగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కచ్చా పచ్చ వాసన పోతే సరిపోతుంది అన్నమాట. సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్, అలాగే క్యాబేజ్. కొంచెం వేగితే సరిపోతుంది. అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే సూప్లో డైరెక్ట్గా మనం తాగేస్తాం అండ్ బాయిల్ కూడా అవుతుంది. ఫస్ట్ లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన చికెన్ వేస్తున్నాను. చికెన్తో పాటే మనం ఇందులో ప్రాన్స్ కూడా వేస్తాం. వాళ్ళకి ప్రాన్స్ ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఏదైనా సరే చేసేటప్పుడు సూప్స్లో ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉంటారనమాట. సో మీకు నచ్చితే ప్రాన్స్ వేసుకోండి, లేకపోతే ప్రాన్స్ని అవాయిడ్ చేసినా పర్లేదు, బట్ వేస్తారు. యాక్చువల్లీ 19B సూప్లో వేస్తారు. కావాలంటే ప్రాన్స్ని కూడా పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా వేసినా కూడా ఓకే. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, వెనిగర్, అలాగే అరోమాటిక్ పౌడర్. సో ఇన్ని సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేస్తాను, బట్ కొంచెమే వేస్తాను. కావాలి అంటే సూప్ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయిపోతే తాగలేము. కొద్ది ఉప్పు కూడా వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ నీళ్ళు పోసేసుకోండి, మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోసేయండి. మనకి ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు
నీళ్లు బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కార్న్ స్టార్చ్ ఉంది కదా, దీన్ని మనం కలుపుకుంటున్నాం నీళ్లు పోసి. అలాగే ఎగ్ని కూడా మనం బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగానే. ఎగ్ బీట్ చేశాను. అలాగే ఇక్కడ కార్న్ స్లరీ కూడా కలుపుకోవాలి. సూప్ మటుకి చాలా బాయిల్ అవ్వాలి. లాస్ట్లో కార్న్ స్లరీని యాడ్ చేయాలి. సో కలుపుకున్నదంతా వేయకుండా చూస్తూ చూస్తూ వేయాలి. మరీ థిక్ అయిపోయినా కూడా బాగుండదు. ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు. సో చూసి మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఎగ్ యాడ్ చేయాలి. సూప్లో ఎప్పుడైనా సరే ఎగ్ని బాగా బీట్ చేసి వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. కొంతమంది చాలా మిక్స్ చేస్తే పీసెస్గా అయిపోతుంది, అది అందంగా కనిపించదు. అలా చేయకూడదు కూడా. సో ఒకసారి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా సింపుల్గా మిక్స్ చేయాలంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్ ఆ వేడికే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు సూప్ బౌల్ రెడీగా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. 19B సూప్ రెడీ అయిపోయింది. మస్తు యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 19B సూప్ తయారీ విధానం: ముందుగా బాండిలో నూనె వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, చికెన్ ముక్కలు, ప్రాన్స్ వేసి ఒకసారి వేగాక రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత కాస్త కార్న్ స్లరీ కలుపుకొని పోసి థిక్ అయిన తర్వాత ఎగ్ బీట్ చేసుకొని వేసి ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి షిఫ్ట్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే 19B సూప్ రెడీ అవుతుంది.